నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర బడ్జెట్ వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ. ఎమ్మెల్యేల కోటా, ఎమ్మెల్సీల ఎన్నికపై చర్చకు వచ్చే అవకాశం. వైఎస్ఆర్సీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. దిశ చట్టం చట్టబద్ధత కల్పించారా లేదా గుండెలపై చేయి వేసుకొని చెప్పాలన్న హోంమంత్రి. దిశ చట్టం యాప్పై శాసన మండలిలో వ్యాఖ్యానించిన హోంమంత్రి అనిత. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి పూర్తి గైడ్ లైన్స్ ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ. ఆంధ్రప్రదేశ్లో విజయడంక మోగించిన అధికార కూటమి. కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరవేసిన కూటమి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ వివిధ శాఖలకు కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలని బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయని పవన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మే నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత పథకాలపై భేటీలో చర్చించారు. అలాగనే ఎమ్మెల్యేల కోటా, ఎమ్మెల్సీల ఎన్నికలపై ఇద్దరు నేతల మధ్య చర్చ వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛాంబర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. అసెంబ్లీ హాల్ నుంచి ఇరువురు నేతలు సీఎం ఛాంబర్ కు వెళ్లారు. రాష్ట్ర బడ్జెట్ వివిధ శాఖలకు కేటాయింపులపై సమావేశంలో చర్చించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలని బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయని పవన్ అభిప్రాయపడ్డారు. మే నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత పథకాలపై భేటీలో చర్చకు వచ్చాయి. ఎమ్మెల్యేల కోటా, ఎమ్మెల్సీల ఎన్నికలపైన ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైన సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీలోని చంద్రబాబు ఛాంబర్లో ఇరువురు నేతల భేటీ దాదాపు గంటపాటు జరిగింది. ఎమ్మెల్సీ ఆశావాహులు అసెంబ్లీ లాబీల్లో చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పేషీల వద్ద ఆశావాహుల కోలాహలం కనిపించింది. పిఠాపురం వర్మ, కేఈ ప్రభాకర్, జవహర్ తనయుడు ఆశీష్, గవిరెడ్డి రామానాయుడు, పీతల సుజాత, మహమ్మద్ నజీర్లు అసెంబ్లీ లాబీల్లో చక్కర్లు కొట్టారు. ఏపీలో 5 ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఎమ్మెల్సీలైన జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుల పదవీకాలం ఈ నెల 29 ముగినుంది. దిశ చట్టం చట్టబద్ధత కల్పించారా లేదా గుండెలపై చేవేసుకుని చెప్పాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వైఎస్ఆర్సీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దిశ చట్టం యాప్పై శాసన మండలిలో అనిత మాట్లాడుతూ దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళల్ని రక్షించారో వైసీపీ సభ్యులు చెప్పాలని డిమాండ్ చేశారు. శక్తి యాప్ తీసుకువచ్చి మహిళలకి భద్రత కల్పించబోతున్నామని తెలిపారు. మహిళా దినోత్సవం రోజున శక్తి యాప్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. మహిళల భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, విమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించారని వెల్లడించారు. గంజాయి నివారణకి ఈగల్ అనే సాఫ్ట్వేర్ రూపొందించి అమల్లోకి తెచ్చామని, దిశ యాప్ డౌన్లోడ్ కోసం గత ప్రభుత్వం టార్గెట్ పెట్టడంతో పాటు మగవాళ్లతోనూ యాప్ డౌన్లోడ్ చేయించారని హోంమంత్రి అనిత విమర్శలు గుప్పించారు. దీంతో హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్ష, పనిచేసే ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపుల గురించి క్వశ్చన్ అడిగారు అధ్యక్ష. 2013లో పెట్టిన పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష ఈ క్రింది కేసులు నమోదు చేయబడి 2019 నుంచి 2024 వరకు వచ్చిన కేసు నమోదు సంఖ్య, అదేవిధంగా అందులోని నోటీసుల సంఖ్య, అదేవిధంగా అరెస్ట్ అయిన సంఖ్యలను కూడా క్లియర్ గా సమాధానంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు కేసు కింద జిల్లా స్థాయి స్థానిక ఫిర్యాదు కమిటీ, అంతర్గత ఫిర్యాదుల కమిటీ వివరాలు, అదేవిధంగా 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి వరకు అందిన కేసులు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అధ్యక్ష. జిల్లాల్లో ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీల సంఖ్య 6681 అధ్యక్ష. ఇక్కడ మనకి ప్రతి 10 మంది మహిళా సభ్యులు, మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అక్కడ కంపల్సరీగా ఒక కమిటీ ఏర్పాటు చేయమని 2013లో పోస్ట్ చట్టం ప్రకారం కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈ పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపులు నివారించడానికి భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన మరియు భద్రతాయుతమైన వాతావరణాన్ని సమకూర్చేటట్లు చూడటానికి 2013 పిఓఎస్ఎస్ చట్టాన్ని చేసింది. ప్రతి జిల్లాలో జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్లను రాష్ట్రంలో నియమించబడింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో 26 జిల్లా ఎల్సీసీలు ఏర్పాటు చేయడం అయింది. దీనిలో మునుపటి 13 జిల్లాలు మరియు కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు కూడా ఉన్నాయి. సదరు చట్టానికి అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా 6681 అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయడం అయింది అధ్యక్ష. మరియు ఫిర్యాదు అందినప్పుడల్లా కేసు నమోదు చేయడం అవుతుంది. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించడానికి
క్రమం తప్పకుండా కార్యక్రమాలు మరియు వర్క్షాప్ నిర్వహిస్తుంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ని త్వరలోనే ప్రకటిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ పథకానికి బడ్జెట్ 2025-26లో 9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలియజేశారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ బదులిచ్చారు. తల్లికి వందనం సహా అన్ని సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్న లోకేష్ నిరుద్యోగ భృతిపై సభ్యుల ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వటంపై గత వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదని విమర్శించారు. చంద్రబాబు నేతృత్వంలో గత టీడీపీ హయాంలో 1.82 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేసినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగనే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి తీరుతామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. సమాధానం, మన ప్రభుత్వం కొత్త పథకం తల్లికి వందనం ప్రకటిస్తాం జరిగింది. త్వరలో గైడ్ లైన్స్ కూడా ప్రకటిస్తాం. రెండో ప్రశ్న సమాధానం, బడ్జెట్ లో 9,407 కోట్ల రూపాయలు కేటాయిస్తాం జరిగింది. మూడో ప్రశ్నకి సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకి సమాధానం, వివరాలని ఎనెక్షర్ 1లో పొందుపరచడం జరిగింది. మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో మూడో ప్రశ్నకి సమాధానం, మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష. మీరు చూస్తే 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్లోని అధికార కూటమి విజయఢంకా మోగించింది. కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో కూటమి గెలుపు జెండా ఎగురవేసింది. కృష్ణా, గుంటూరు స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా అనూహ్య మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్థిపై 82,319 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లు 2,41,544. చెల్లని ఓట్లు 26,676. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకి 1,45,057 ఓట్లు రాగా ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకి 62,737 ఓట్లు వచ్చాయి. 82,319 ఓట్ల మెజారిటీతో ఆలపాటి రాజా విజయం సాధించారు. దీంతో కూటమి కార్యకర్తల సంబరాలు చేసుకుంటున్నారు. ఫార్మాట్స్ ఇంకా రాలేదండి. ఫస్ట్ రౌండ్ నుంచి రాలేదు, సెకండ్ రౌండ్ నుంచి రాలేదు. సిద్ధార్థ కెమెరా లాగానే మనకు బాక్స్లో వస్తుంటాయి.
ఓకే, రౌండ్ 1 అన్ని టేబుల్స్ ఫార్మాట్స్ వచ్చాయి. రౌండ్ 2 ఏమైనా రెడీ అవుతే ప్లీజ్ యూ కెన్ సెండ్. కొత్త బాక్సెస్ వస్తున్నాయి, దయచేసి టేబుల్ దగ్గర పెట్టేసి మీరు ఖాళీ బాక్సెస్ తీసుకెళ్ళాలి. కేవలం 4th రో వచ్చింది. 1, 2, 3 రోస్ ఫార్మాట్ కావాలి. రోజ్ కొంచెం సైడ్ రారా. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి వాళ్లే ధర్నాలు చేసి వాళ్లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచబోదని గొట్టిపాటి తెలిపారు. వైసీపీ సభ్యులు అబద్దాలని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యపట్టారు. విద్యుత్ వ్యవస్థని నిర్వీర్యం చేసింది వైసీపీనేనని అన్నారు. రైతులకి పగటిపూట విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పెంచబోదు, ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. మీరు పదే పదే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వీళ్లు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్లే ధర్నాకి పిలుపునివ్వటం, అదేవిధంగా వీళ్లు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వీళ్లే క్వశ్చన్ వేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలు తప్పుదోవే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్, 2022-23లో వీళ్ళు 8,113 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ 3 నెలల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన దాన్ని తీసుకెళ్లకుండా 1 సంవత్సరం 8 నెలలు కోటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా 2023-24లో కూడా 11,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈఆర్సీకి పంపించారు. 9,400 కోట్ల రూపాయలు భారం వేసింది. మొత్తం 15,000 కోట్ల రూపాయలు భారం అంతా కూడా 2022-23, 23-24 వేసిన భారమే అని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక రవిబాబు గారు అంటా ఉన్నారు మేము విండు సోలార్ ద్వారా ప్రజలకి మభ్య పెట్టాం. మేము ఎప్పుడు కూడా మభ్య పెట్టలేదు సార్. గతంలో 2014-19 ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 7,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చాం. తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, విదేశీ ప్రతినిధుల చేత తిట్లు తినటం, ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టర్ని తరిమి కొట్టడం, రకరకాల కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థలను అన్నింటినీ కూడా సర్వనాశనం చెప్పి చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను సార్. అదేవిధంగా సాధారణ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో గుమస్తాగా జీవితం ప్రారంభించిన చలసాని ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ అండదండలతో 2019లో విజయ డైరీ చైర్మన్ అయ్యారని, అప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని గన్నవరం నియోజకవర్గం టీడీపీ క్రియాశీలక కార్యకర్త న్యాయవాది తగరం కిరణ్ బాబు ఆరోపించారు. టీడీపీ పార్టీ కార్యకర్తలకి అవుట్లెట్ ఇవ్వలేదని, అన్ని వైసీపీ వారికే ఇచ్చారని, పార్టీ కార్యక్రమాలలో ఆందోళనలో ఎక్కడ పాల్గొనలేదని, ఆయనకు విజయ డైరీ చైర్మన్ గా కొనసాగే నైతిక హక్కు లేదని తెలిపారు. గన్నవరం నియోజకవర్గం టీడీపీ క్రియాశీలక కార్యకర్త న్యాయవాది తగరం కిరణ్ బాబు విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను టీడీపీ నాయకుడినని కార్యకర్తనని చెప్పుకునే చలసాని ఆంజనేయులు ఇప్పటి వరకు 100 విజయ డైరీ అవుట్లెట్లతో 94 అవుట్లెట్లు వైసీపీ నాయకులు కార్యకర్తలకు ఇచ్చారని తెలిపారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న రామాంజనేయులు అనే వ్యక్తికి పశ్చిమ గోదావరి జిల్లా కాంట్రాక్టు మొత్తం కట్టపెట్టారని చెప్పారు. వల్లభనేని వంశీ అనుచరుడైన శేషుకి నిడమానూరు వద్ద అవుట్లెట్ కేటాయించారని అన్నారు. జగ్గేపేటలో ఒకప్పటి వైసీపీ నేత అల్లుడికి పాల చిల్లింగ్ కేంద్రాన్ని ఎంతకు కేటాయించారో చెప్పాలని అన్నారు.
వీరవల్లిలో కట్టిన ప్లాంట్లో స్థలం కొనుగోలు నుంచి నిర్మాణం వరకు అనేక అక్రమాలకి పాల్పడిన ఘనాపాటి అని ఆరోపించారు. 100 కోట్ల రూపాయల వరకు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. టీడీపీ పార్టీ కార్యకర్తలకు అవుట్లెట్లు ఇవ్వలేదు, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేదని, ఆయనకు విజయ డైరీ చైర్మన్గా కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. నేను గన్నవరం నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉంటాను. అయితే ఇప్పుడు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం ఏమిటంటే, సాధారణ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో గుమస్తాగా జీవితం ప్రారంభించిన చలసాని ఆంజనేయులు గారు మరి తెలుగుదేశం పార్టీ అండదండలతో 2019లో విజయ డైరీ చైర్మన్గా అయినప్పటి నుంచి 1 సంవత్సరం పాటు పాల రైతుల అభివృద్ధికి తోడ్పడుతూనే ఉన్నారు. అయితే హెరిటేజ్ సంస్థలో అనిల్ అనే వ్యక్తి అక్కడ ఫ్రాడ్ చేయిస్తే అతన్ని తీసుకొచ్చి విజయ డైరీలో పెట్టి అతని ద్వారా విజయ డైరీని ఏ విధంగా భ్రష్టు పట్టించాలి, విజయ డైరీలో అవినీతి ఎలా చేయాలి అనేది ఓనమాలు చేసుకొని ఇప్పటి వరకు సుమారు 100 కోట్ల రూపాయల అవినీతి చేసిన ఉదంతాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఎందుకంటే ఆంజనేయులు గారు మాట్లాడితే నేను తెలుగుదేశం పార్టీ నేతని, నాయకుడిని, కార్మికుడిని, కార్యకర్తని, అది అని చెప్తూ ఉంటారు. ఇన్నాళ్లుగా 100 అవుట్లెట్లు ఇస్తే, విజయ డైరీ అవుట్లెట్లు 100 అవుట్లెట్లు ఇస్తే 94 అవుట్లెట్లు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. మరి మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం సత్యవర్ధన్ కేసు, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టిన కేసు. ఇందులో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించడంతో ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు మైలవరం పట్టణంలోని స్థానిక 4 రోడ్ల కూడలిలో కల ఎన్టీఆర్ విగ్రహం వద్ద పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిచిన సందర్భంగా కూటమి నాయకులు మైలవరం పట్టణ తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పార్టీల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైలవరం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు, కూటమి సభ్యులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్లో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ఆహార నాణ్యత, టోకెన్లు, వసతుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అజిత్ సింగ్ నగర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో స్వయంగా తానే మాట్లాడి ఆహార నాణ్యత, అన్నా క్యాంటీన్లో ఉన్న వసతులపై ప్రజల అభిప్రాయాలని అడిగి తెలుసుకున్నారు. వేసవికాలం మొదలవటంతో మధ్యాహ్నం అన్నా క్యాంటీన్లో భోజనం చేసే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు షెడ్డును ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అన్నా క్యాంటీన్లో ఆహారం సేవించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆహార నాణ్యత, ఇచ్చే టోకెన్లు, వస్తుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ప్రభుదాస్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రాజెక్టు పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మానవ మనుగడకి కీలకమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు. దశలవారీ కార్యాచరణతో సహజ సాగులో ఎన్టీఆర్ జిల్లాని నెంబర్ 1లో నిలిపేందుకు సమిష్టి కృషి అవసరమని తెలియజేశారు. మంగళవారం విజయవాడలోని లయోలా కళాశాల ఎదురుగా ఉన్న రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో రీసోర్స్ పర్సన్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, మోడల్ మేకర్ ట్రైనర్లు తదితరులకి ప్రకృతి వ్యవసాయం ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై అన్నదాతల్లో ఉన్న అపోహల్ని తొలగించి ఆరోగ్యకర ఉత్పత్తులతో మొత్తం సమాజానికి మేలు కలిగించే సాగు విధానాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ర్యాలీలు, స్వయం సహాయక సంఘాల మహిళలకి అవగాహన కార్యక్రమాలు, పొలం సందర్శనలు వంటివి నిర్వహించాలని చెప్పారు. తాను సేంద్రీయ వ్యవసాయంలో పీహెచ్డీ చేయటం జరిగిందని, రసాయన పురుగు మందులు, ఎరువులు నెమ్మదిగా మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, సాగులో సేంద్రియ ఎరువులు, జీవ ఉత్ప్రేరకాలు, కషాయాలు, ద్రవణాలు తదితరాల వినియోగం వలన ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులు చేతికి అందుతాయని కలెక్టర్ వివరించారు.
ఫస్ట్ ఆర్గానిక్ విలేజ్ చేసాము, అక్కడ నేను ఉన్నాను ఆ రోజు. బట్ ప్రాబ్లమ్ ఈజ్ అదే, కొన్ని అపోహాలు ఫీల్డ్లో ఇంకా ఉన్నాయి. ఫుడ్ సెక్యూరిటీకి ఇది పని చేస్తుందా, ఇంకా గ్రోయింగ్ డిమాండ్ ఉన్నప్పుడు వరల్డ్ ఈజ్ రన్నింగ్ విత్ ఏఐ, క్యాన్ బి పాసిబుల్ అంటే అది పాసిబుల్ అని ఆంధ్రలో చూపించడం జరిగింది. సో థ్యాంక్స్ టు జే కుమార్ సార్ అండ్ ది కంటిన్యూస్ గవర్నమెంట్ సపోర్ట్. సో ఈ విషయంలో ఫీల్డ్కి తీసుకెళ్లే దాంట్లో ఇప్పుడు సార్ కన్విన్స్ అయ్యారు, గవర్నమెంట్ కన్విన్స్ అయ్యింది, బట్ పీపుల్ కన్విన్స్ అయ్యారని చెప్తే ఇంకా చాలా వరకు లేదు. ఎందుకంటే అదే చెప్తారు కదా, సత్యం చెప్పులేసుకొని బయలుదేరేటప్పటికి అబద్ధం మొత్తం ప్రపంచం చూసుకుని వచ్చేసి ఉంటుంటాం. సో కన్నడలో సామెత ఎలా ఉంది, తెలుగులో ఎలా ఉందో ఒకసారి చెప్పాలా? ఓకే, సో మంచిది ఏదైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆల్రెడీ చెడు ఒకసారి మొత్తం రౌండ్ కొట్టేసి అందరికీ చెప్పేసి చెట్టు చెప్పుకుని వచ్చేసి ఉంటుంది. సిమిలర్లీ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మంచిది. ఓకే, సో అది సత్యం. ఓకే, సో కాబట్టి అది వెలికి రావడం కొంచెం టైం తీసుకుంటుంది. దానికి ప్రతిష్టంగా ఎంత టైం తీసుకున్నా, ఎంత ఇబ్బంది లేనా, సపోర్ట్ ఉన్నా లేకపోయినా అది కంటిన్యూ చేయాలని ఆల్మోస్ట్ డికేడ్గా విజయ్ కుమార్ సార్ వెంటపడము, దానికి అంత కృషి చేసి, అంటే ఇక్కడ మెయిన్గా వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చెప్తారు కదా, ఓన్లీ కలర్తోనో లేదా వెయిట్తోనో బరువుతోనో చెప్పలేము. అది ఆర్గానిక్ సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలి, దానికి స్టాటిస్టికల్ ఎంపెరికల్ డేటాతో మనం చెప్తేనే ఒక సైంటిస్ట్ని కానీ లేదా పబ్లిక్ని కానీ ఎడ్యుకేటెడ్ కానీ మనం కన్విన్స్ చేయగలం. అటువంటి ఎంపెరికల్ డేటా లేనప్పుడు విజయ్ కుమార్ సార్ ఎక్స్పెరిమెంట్ చేసి మీ ద్వారా ప్రతి విలేజ్ చేసి మనం కెమికల్ ఫర్టిలైజర్ వేయకుండా న్యాచురల్ ఫర్టిలైజర్స్ నిరంతరం డీసిల్టింగ్ పనులు చేస్తూ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. డీసిల్టింగ్ పనుల్లో ఎటువంటి జాప్యం వహించరాదని, అడ్డొచ్చిన ఆక్రమణల్ని తొలగించాలని చెప్పారు. వర్షపు నీరు నిల్వకుండా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ వద్ద గల డాబా కోట్ల సెంటర్లో జరుగుతున్న డీసిల్టింగ్ పనుల్ని అధికారులతో కలిసి పరిశీలించారు. డీసిల్టింగ్ పనుల్లో ఎటువంటి జాప్యం వహించరాదని, అడ్డొచ్చిన ఆక్రమణల్ని తొలగించాలని, పూర్తిస్థాయిలో డీసిల్టింగ్ పనుల్ని పూర్తి చేసి వర్షపు నీరు నిల్వకుండా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. పర్యటిస్తున్నప్పుడు పాత ఎస్టీపీని గమనించి దానిని పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగపడేలాగా ప్రణాళికల్ని సిద్ధం చేయాలని కమిషనర్ అధికారుల్ని ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జి డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్ ప్రాజెక్ట్ పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, వెహికల్ డిపో ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని ముట్టుకుంటే మసైపోతారని వైసీపీ నేతల్ని గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా హెచ్చరించారు. చిన్న వయసులోనే నారా లోకేష్ పరిమితిని చూపించి తమ విజయాలకి తోడ్పడ్డారని చెప్పారు. తన విజయం ఒక చరిత్ర అని ఆయన అభివర్ణించారు. ఎమ్మెల్సీగా విజయాన్ని అందుకున్న ఆయన మంగళవారం గుంటూరు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డిక్లరేషన్ అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ఇది గొప్ప విజయంగా తాను భావిస్తున్నానని అన్నారు. 33 నియోజకవర్గాల పట్టభద్రులు తమ ఓటు వినియోగించుకుని తనను ఎన్నుకోవడం గొప్ప అదృష్టంగా తాను భావిస్తున్నానని తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను 83,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించానని తెలిపారు. తన ప్రత్యర్థికి 63,000 ఓట్లు మాత్రమే వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఎవరి మోచేతి నీళ్లు తాగటానికి సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకే ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. మరొక వైపు వీసీలను భయపెట్టి రాజీనామా చేయించారంటూ మండలిలో చర్చ నడుస్తుందని అన్నారు. 3 నియోజకవర్గాల ప్రజలు ఎవరైతే పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారో దాదాపు 2,41,000 మంది ఓటర్లు తమ హక్కుని ఈ ఎన్నికల్లో వినియోగించుకోవడమే కాకుండా ఒక గొప్ప విజయాన్ని అందించినటువంటి వరించినటువంటి అదృష్టవంతుడిగా నేను భావిస్తా ఉన్నా. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎన్నికలో మరి 1,45,057 ఓట్లు నాకు వస్తే దాదాపు 83,000 ఓట్ల మెజార్టీ ఉంటే నా మీద అనేక రకాలైన ఆరోపణలు చేసి ఏదో పాముకుందామని చెప్పి నన్నేదో భూతంలాగా చూపించాలని ప్రయత్నించినటువంటి ప్రత్యర్థులకి కేవలం 63,000 ఓట్లతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాజకీయాల్లో మరి అందరం ఓచాట పుట్టాం, పెరిగాం, వివిధ రూపాల్లో మనం పెరిగాం, సిద్ధాంతపరమైన రాజకీయాల్లో మనం పైకొచ్చామని చెప్పుకునేటువంటి పెద్దలు కూడా సిద్ధాంతాలకు నీళ్లు వదిలేసి ఈ రోజున
ఎవరు మోచేతి నీళ్ళైనా తాగడానికి సిద్ధపడినటువంటి ఎన్నికల్ని మనం ఇవాళ చూసాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ. ఎమ్మెల్యేల కోటా, ఎమ్మెల్సీల ఎన్నికపై చర్చకు వచ్చే అవకాశం. వైఎస్ఆర్సీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత. దిశ చట్టం చట్టబద్ధత కల్పించారా లేదా గుండెలపై చేయి వేసుకుని చెప్పాలన్న హోంమంత్రి. దిశ చట్టం యాప్పై శాసన మండలిలో వ్యాఖ్యానించిన హోంమంత్రి అనిత. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి. పూర్తి గైడ్ లైన్స్ ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ. ఆంధ్రప్రదేశ్లో విజయడంక మోగించిన అధికార కూటమి. కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరవేసిన కూటమి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.